ఆర్టీసీ కాదు ఆర్టీసీ ఆర్టీసీ So why we gathered here? సరే చేస్తా. We are Mahalakshmi Padakam. Yes or no? మహాలక్ష్మి పథకం అంటే ఏం లేదండి. అంటే ఎవరికైతే ఈ మధ్యలో బయటకు వెళ్ళాలంటే చాలా భయపడుతున్నారు. సో మన రేవంత్ రెడ్డి సార్ గారు ఏం చాలా బాగా ఆలోచించి మనకి ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. ఎప్పుడో తెలుసా? December 9, 2023. దాని ద్వారా చాలామంది ఆడపిల్లలు క్షేమంగా వారి వారి ఇంటికి కూడా చేరుకుంటున్నారు. వాళ్ళు క్షేమంగా డే అండ్ నైట్ కష్టపడి చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం. ఫ్రీ బస్సు లేనప్పుడు చాలా వరకు అమ్మాయిలకు చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. సో దాని చాలా ఆలోచించి ఒక గొప్ప నిర్ణయమే తీసుకున్నారు అనుకుంటున్నాం. దానివల్ల చాలామంది ఎవరి పనులు అయితే ఎక్కువ జరగలేకపోతే వాళ్ళందరూ వాళ్ళ పనులు చేసుకొని వస్తున్నారు. ఫ్రీ బస్ టికెట్ అనేది చాలామంది మహిళలకు ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ. ट्रेनिंग के टाइम తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడిన తర్వాత ఈ రోజు వరకు 200 కోట్ల మంది మహిళా ప్రయాణికులు మన ఆర్టీసీలో ప్రయాణించిన సందర్భంలో జగిత్యాల బస్ స్టాండ్ లో డిపో మేనేజర్ గారు, సిఐ గారు, మిగతా వారి వివిధ హోదాలోని సిబ్బంది ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చేసిన తాజా మాజీ కార్యక్రమాన్ని మహిళా సోదరిమణుల కోసం ఏర్పాటు చేసినాం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా బంధువులు, ప్రయాణికులు, ఇక్కడికి వచ్చిన వివిధ హోదాలోని అధికారులందరికీ నమస్కారం. ముఖ్యంగా మా మహిళా అమ్మలందరికీ కూడా మా మహాలక్ష్మములకు శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈ ఇలాంటి పథకం పక్క రాష్ట్రంలో మొదలుపెట్టిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన సందర్భంలో చాలా మంది కూడా దీని మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తం చేసిన వార్తల్లో నేను కూడా ఒకటి. మరి అలాంటి ఫ్రీ బస్ ప్రయాణం, మహాలక్ష్మి ప్రయాణం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆర్టీసీ మంత్రి గారు ఉన్న ప్రభాకర్ గారు, మా కుటుంబ సభ్యులు వారు మంత్రిగా ఎండి సజ్జనాథ్ గారు కావచ్చు, దానికి ఆర్థికంగా అన్ని విధాలా తోడ్పాడైన బట్టి విక్రమార్క గారు, మిగతా సిబ్బంది అందరూ కూడా వివిధ హోదాలని ఆర్టీసీ సిబ్బంది అందరూ కూడా
కష్టపడి ఈ ప్రయాణాన్ని చాలా సుఖవంతంగా సురక్షితంగా మన మహిళలను అందించేందుకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు ఎంతోమంది మహిళా వాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తుంటే కొన్నిసార్లు కొందరు వ్యంగ్యంగా కూడా మాట్లాడింది, లేదా ఎక్కువ సీట్లు లేవు, ఇట్లా పోయే బస్సు అందరు ఎక్కే వరకు చాలా గీతలు అవుతుందని చెప్పి కూడా జోక్ వేసింది. కానీ అసలు సిద్ధమైన ప్రయాణికులే మహిళా మనులు తల్లి గారింటికి వెళ్తానో, ఉద్యోగానికి వెళ్తానో, లేకపోతే మా సంఘ నాయకులు వచ్చారు ఇక్కడ ఆఫీస్ లో మీటింగ్ ఉంటే వస్తారో, రేపటి నాడు ఇందులో మహిళా శక్తి భవనాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం. అక్కడ ట్రైనింగ్ వస్తారు, రూరల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అది కూడా ఒకటి పెట్టుకుంటున్నాం. ఆర్సీటీ అంటే మహిళా ట్రైనింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద అలాంటి వాటికి వస్తారు. సో విద్యార్థులు కావచ్చు, చిన్న చిన్న అధికారులు ఉంటే, ఉద్యోగస్తులు ఉంటే వారు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు, విద్యార్థులు ప్రయాణం చేస్తున్నారు. మరి ఇలాంటి మంచి కార్యక్రమం మరి కొత్తగా ఏర్పడ్డ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం చేపట్టింది. ఇలాంటి సందర్భాల్లో మరి మేమందరం కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ జగిత్యాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కావాల్సిన సందర్భంలో మరి మరొకసారి జగిత్యాల డిపోమనేది సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈ కార్యక్రమంలో మా ఈనాటి బాలురే రేపటి పోతున్నట్టు మరి మన బాలికలే రేపటి మహిళలు. మరి బాలికలను ఇక్కడ ఆహ్వానించి ఈ పథకం పైన మహాలక్ష్మి పథకం పైన ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కావచ్చు, వాటితో ఎలక్ట్రీషియన్ ఉపన్యాసాలు కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేసి 5 అమ్మాయిలకు ప్రైజ్ ఇచ్చే కార్యక్రమం ఉన్నది. అంటే ఇట్లా ప్రోత్సహిస్తున్నారు ఈ కార్యక్రమం విషయంలో. ఇప్పుడే 3 అమ్మాయిలు కూడా ఈ కార్యక్రమం మహాలక్ష్మి కార్యక్రమం, బస్సుల్లో ఉచిత ప్రయాణ కార్యక్రమం చాలా మంచిదని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6,665 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది. అంటే టీఎస్ఆర్టీసీకి DGSRTCకి ప్రభుత్వం 6,665 కోట్ల రూపాయలు ఇస్తా ఉంది. దీంట్లో మా రైలు బస్సు యాజమాన్యం వారు కూడా సహకరిస్తున్నందుకు వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి వేరు అధ్యక్షుడు ఈ బస్ స్టాండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం చాలా సంతోషం. మరి ఈ సందర్భంలో మా డిఎం గారిని కోరుతా ఉన్నా, మరి మహిళా మనులు చాలా చోట్ల డిమాండ్ చేస్తున్నారమ్మా. నేను హస్నాబాద్ లో ప్రత్యేకంగా లోపలికి పోయింది, రోడ్ దగ్గర స్టాప్ ఏర్పాటు చేయాలి. మా సిఐ గారు వాళ్ళు కూడా నోట్ చేసుకోవాలి. దయచేసి హస్నాబాద్ రోడ్ సైడ్ ఒకటి చేసుకోవాల్సిన అవసరం రిప్రజెంటేషన్ ఇచ్చారు. అదేవిధంగా చెల్లకుండా వాస్తవం కావచ్చు, చాలా రెగ్యులర్ గా అడుగుతా ఉంటారు మన బస్సు రావాలని. మంటపల్లి పోతారం కూడా రెగ్యులర్ గా అడుగుతుంటారు. ఆ నీరెల్లా ధర్మపురి ఇస్తే కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఈ విధంగా అప్పుడప్పుడు ఇలాంటి వచ్చినప్పుడు మీరు సహకరించాలి. వడ్డాడు నా నియోజకవర్గానికి రాకపోయినా కానీ వడ్డాడు బస్సులో జగిత్యాల భయ అంతర్గమ రావడం వెళ్తుంది. మీరు ఒక లెటర్ కూడా పంపించండి. అది కొద్దిగా టైం ఉదయం చేసిందమ్మా, చాలా సంతోషం. వాళ్ళు మహిళా టీచర్స్ వచ్చి అడిగారు, అదేవిధంగా విద్యార్థులు కన్వీనియంట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమం ముందుకెళ్లే భాగంలో మా సహకారం కూడా అన్ని విధాలా ఉంటుంది శాస్త్ర సభ్యులుగా అని చెప్పి మీరందరూ కూడా మనం చేసుకుంటాం. ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. BPC second year. Next is Geetika, 9th class. Next, Megana, Pippada Vastavinu.
నెక్స్ట్ సరిత గారు పైడి మనసు వాస్తవ్యులు. ఉందండి.